దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసుకుని తీరడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని కూడా సుఖకరంగా ఇంతవరకు నడిపించుకుని తీసుకొచ్చిన విధానాలను బట్టి దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాయి. ప్రత్యేకంగా దేవుని నామానికి వందనాలు. కొత్తగా ఒక సహోదరుడికి చందు అని చెప్పిన సహోదరు మన మధ్యలో ఒకసారి చెప్పట్లు కొట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగంలోకి మనం ఉందాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం మనం చదివినప్పుడు దాని మొదటి నుంచి 8వ వచనం వరకు చదివినప్పుడు లేవీయులకు, పురోహితులకు, యాజకులకు దేవుడు అప్పగించిన బాధ్యతల గురించి చెప్పబడినట్టుగా మనకి అక్కడ కనబడుతుంది. దాని 18వ అధ్యాయం మొదటి వచనాలను అనగా లేవి గోత్రీయులకందరికీ ఇశ్రాయేలుతో పాలైన స్వాస్యమును ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు. అక్కడ రాయబడిన వాక్య భాగంలో మనం చూడగలిగితే లేవీయులకు అదే రీతిగా యాజకులకు దేవుడు ప్రత్యేకంగా ఏం చేయలేదు, స్థలాన్ని అప్పగించుకు తీరలేదు. మిగతా వాళ్ళందరికీ దేవుడు 12 గోత్రానికి చెప్పున దేవుడు వారికి ఏం చేసి స్థలం అప్పగించుకు తీరారు. దాని అర్థం యాజకులకు అదే రీతిగా పురోహితులకు దేవుడు స్థలం అప్పగించలేని కారణం ఏంటిది అంటే స్థలం కన్నా మించినది దేవుడు వారికి స్వాస్థ్యం కాబట్టి. అందుకే దాని 18వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు మనం చూడగలిగిన మాట, దేవుడే వారికి ఏమై ఉన్నారు, స్వాస్థ్యమై ఉన్నారు, దేవుడే వారికి ఆశ్రయమై ఉన్నారు, దేవుడే వారికి సర్వస్వమై ఉన్నారు. అందుకే స్థలం కన్నా, పొలం కన్నా, డబ్బు కన్నా అధికంగా దేవుడే వారికి ఏమైతే ఇది ప్రాధాన్యత కలిగింది. అందుకే దేవుడు ఒక కేటగరైజేషన్ ఉంచారు. ఇశ్రాయేలు ప్రజలకి స్థలం, పొలం, ఆస్తి, సంపాదన అన్ని ఇచ్చి యాజకులకు మాత్రం ఏమి ఇవ్వలేదు. స్థలం, పొలం, ఆస్తి ఏమి ఇవ్వలేదు. అలాంటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం స్థలం, ఆస్తి, సంపాదన కాదు, ఒక దేవుని యొక్క బిడ్డని నిలకడత్వంలో నిలబెట్టి తీరేది. దానికి మించిన ఒక విషయం దేవుడు ఉంటేనే, దేవునిలో ఉన్న ఆశ్రయం ఉంటేనే, దేవుడు మనకి స్వాస్థ్యంగా ఉండి తీరితేనే అదే మనకి డబ్బు కన్నా, ఆస్తి కన్నా, ధనము కన్నా, ఐశ్వర్యం కన్నా శ్రేష్టయుక్తమై తీరేది. అందుకే దేవుడి యొక్క బిడ్డలారా దేవుడు మనకేమై తీరాలి, స్వాస్థ్యముగా మారి తీరాలి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం అందరం కూడా యాజకులని, మనం అందరం కూడా లేవీయులని దేవుడు మనల్ని ఎంచుకు తీరినట్టుగా బైబిల్ మనకి బోధించి తీరుతున్నది. అలాగే తీరితే మన ఓహరి, మన భాగం ఎవరై తీరాలి, దేవుడే స్వయమై తీరాలి. దేవుడు భాగమై తీరితే దేవుడి కన్నా మించినట్టుగా మనం ధనము, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యములను ఏం చెయ్యం, ప్రాధాన్యత వహించి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలారా ఎల్లప్పుడూ దేవునికి స్వాస్థ్యముగా అంగీకరించిన దేవుని యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ దేవునికి ఏమై తీరాలి, ఆశ్రయించిన వారిగా ఉండి తీరాలి. దేవుని ఆశ్రయించిన వారు ఏం చేసుకోగలరు, దేవుని స్వాస్థ్యంగా. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ 6వ వచనాలు చదివినప్పుడు ఎవరు దేవుని యందు హృదయపూర్వకంగా ఆశ్రయించుకు తీరుతారు, దేవుడు తన త్రోవలను, తన స్థితిగతులను దేవుడు ఏం చేసే సలహాల నుంచి నడిపించుకు తీరుతారు. దాని అర్థం దేవుడు నీకు మోహరి అయి తీరితే, నీ హృదయం లోపల దేవుడు నీకు స్వాస్థ్యంగా మారి తీరితే, నీ హృదయం లోపల దేవుడు నీకు సంపాదనగా మారి తీరితే, నువ్వు నడవాల్సిన మార్గము, నువ్వు వెళ్ళి తీరాల్సిన గమ్యం ఆయన నిన్ను ఏం చేసి తీరగలుగుతాడు, బోధించుకొని చెప్పుకోగలిగి తీరుతాడు. ధనం, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఇవన్నీ కూడా కాసేపు ఉన్నదే. అవన్నీ కూడా కాసేపు ఉండి మన చేతుల నుంచి మన చేతుల నుంచి ఏం అయిపోవచ్చు, కోల్పోవచ్చు. అది యుగయుగం ఉండేది కాదు. అది యుగయుగములను ఉండగలిగేది, కోల్పోలేనిది, చిరకాలం ఉండగలిగేది దేవుడు ఒక్కడే. ఆయన నీ పగటి వేళ ఏం చేయాలి, స్వాస్థ్యముగా ఆశ్రయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అలాగైతే ఇదే మన నడవడిక, మన గమ్యం ఏమై తీరొచ్చు, ముగింపుకు వెళ్ళి తీరొచ్చు. ధనాన్ని గమ్యముగా భావించుకు తీరితే ధనం వెనకాతలు వెళ్ళి ధనం దొరకకపోతే ఏమైపోయి తీరొచ్చు. ధనశూన్యత కలిగి మానసిక ఒత్తిడి వచ్చి ఆత్మహత్య చేసుకునే ప్రక్రియ వచ్చేది. బైబిల్ చాలా ఉదాహరణలు ఉన్నాయి. ధనం పైన ధనం ఆశ్రయించుకు తీరి నెబుకద్నెజర్ రాజు ఏమై తీరాడు, ఎంత గర్వించుకు తీరాడు. ఆ గర్వాన్ని ఏమై తీరింది, అతపతలమై పడిపోయే స్థాయి తీరింది. అలాగే తీరితే దేవుడు నీకు మోహరిగా మారి తీరగలిగి తీరితే నీకున్న గురి దేవుని యొక్క ఇల్లుగా మారి తీరగలిగి తీరుతాయి. అందుకే యేసయ్య ఒక మాట చెప్పి పరలోకానికి నేను మీ కొరకు ఏం సిద్ధపరచుచున్నాను, ఒక ఇల్లును సిద్ధపరచడానికి వెళ్ళి తీరుతున్నాను. ఆ ఇల్లు చూశారంటే లోకంలో ఉన్న ధనానికి, లోకములో ఉన్న సంపాదనకి, లోకములో ఉన్న ఆస్తికి, లోకములో ఉన్న పనికి ఏం చెయ్యము, ప్రాధాన్యత ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ తీరం. అందుకే
కాలంలో దేవుని బిడ్డలారా మన దేవుని మీద ఆశ్రయించుకు తీరి దేవుని మీద మన హృదయాన్ని గురిపెట్టుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అలాగైతే మన మార్గములన్నీ ఆయన ఏం చేసి తీరుతాడు, సరళపరిచి తీరుతాడు. అందుకే యోహాను సువార్తలో పుస్తకం 15వ అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు యేసయ్య చెప్పిన ఒక మాట, నేను నీతో లేకపోతే నువ్వు ఏమి కూడా ఈ భూమిలో ఏం చేయలేవు, ఏమీ సాధించలేవు. దాని అర్థం యేసయ్య మన తోడు ఉండకపోతే, యేసయ్య మనలో జీవించలేకపోతే మనం ఏం సాధించినా అది శూన్యతలోకి మారిపోయి తిరగలిగి తీరుతుంది. అదే యేసయ్య మన తోడుగా ఉండి తీరితే అవన్నీ మనకేమై తీరుతుంది, మేలు కనిపించే విధానంగా మారి తీరుతుంది. అదే యేసయ్య మంచి ద్రాక్షావళి గురించి చెప్పిన మాట, నేను ద్రాక్షావళిని మీరు తీగలై ఉన్నారు. ద్రాక్షావళితో తీగలు ఎప్పుడు అంటు కడుగుండి తీరితే ద్రాక్షావళిలో నుంచి ఏమొచ్చే ద్రాక్ష పళ్ళొచ్చి తీరుతుంది. ద్రాక్ష పళ్ళొచ్చి తీరితే అది ఇతరులకైనా దేవునికైనా పనికొచ్చే పాత్ర స్థాయి వచ్చి తీరేటట్టుగా దేవుడు యేసయ్య చెప్పిన ఒక మాట, దేవుని ఎంతో ఆశ్రయించుకు తీరాలని యేసయ్య బోధించి తీరారు. యేసయ్య ఈ భూమిలోకి వచ్చి ఇశ్రాయేలు దేవుని యొక్క బిడ్డలతో ఇశ్రాయేలు ప్రజలతో హెచ్చరికించి చెప్పిన మాట, యేసయ్యతో అంటు కలిగి ఉండి తీరాలి. అందుకే బైబిల్ చెప్పే ఒక మాట, అపోస్తలకార్యం 4వ అధ్యాయం 12వ వచనం, యేసు నామము తప్ప ఇంకెవరిని విడిపించగలిగి తీరేందుగా ఏ ఒక నామము లేదు. ఆ నామమే మనల్ని ఏం చేసి తీరేది, దైవాశ్రయములో దేవునికి వాహరిగా అంగీకరించి తీరే బాధ్యత మనకి దొరికేది. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో చదివినప్పుడు దైవాశ్రయం మన ప్రతిదిన ఆహారంలో ఉండి తీరాలి. అందుకే అక్కడ చెప్పినాక మనమా అనుదిన ఆహారం మాకేం చేయాలి, దయచేసి తీరాలి. దాని అర్థం నువ్వు తినే వెతుకు కూడా దేవుడు ఇచ్చిన ఆశ్రయం అని తెలుసుకు తీరాలి. కొందరికి ఇప్పుడు కూడా తెలియట్లేదు తిన్న ఆహారం దేవుడు ఇచ్చిందని. అందుకే కొందరికి తిన్న ఆహారం ప్లేట్ గా నీ ముందుకు తెచ్చారు, కొందరు ముష్టి మొహాలు పెట్టుకునే చూడవచ్చు నచ్చనట్టుగా. అది దేవుడు ఇచ్చిందని తెలిస్తే తింటాం. తెలియలేని ఒక జంతువు ఉంది, దానికి ఏ ప్రాబ్లం ఏ విచ్చినా తింటాయి, అది కానీ తిరుగుతుంటాయి. మీరు అప్పుడప్పుడు కావాలంటే వెళ్ళి దర్శించండి. దేవుని బిడ్డలు అలాగా కాదు, ఆహారం ఇచ్చిన వాడు దేవుడే. అందుకే మా ప్రార్థన నేర్పించిన దాంట్లో యేసయ్య ఒక మాట, మా అనుదిన ఆహారం మాకేం చేయండి, దాని నిన్న రాత్రి నువ్వు తిన్నది, ఈరోజు మధ్యాహ్నం నువ్వు తినబోయేది, రేపటి నువ్వు తినబోయే ఆహారం ఎవరిచ్చినది, దేవుడిచ్చింది. ఒక మాట, కాకి పిల్లలు ఆహారం కొరకు ఏడిచే సందర్భమున దేవుడు కాకి పిల్ల యొక్క ఏడుపును ఆలకించి వారికి ఆహారం అందించే దేవుడు. యేసయ్య డబ్బు మీద ధనం మీద ఆస్తి మీద ఆధారపడిన మనుషులను తేలి చూచి చెప్పిన మాట, ఆకాశంలో ఉన్న పక్షులను చూడు, భూమిలో ఉన్న జంతువులను చూడు, వాటిని పోషించే దేవుడు. అని ఏం చెయ్యట్లేదు, విట్టట్లేదు, ఏంటంటే సమకూర్చట్లేదు, సంపాదించట్లేదు. దానికి కావాల్సింది ఆ సమయోచిత సమయంలో దొరికి తీరు. దాని యొక్క బుద్ధి ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, బుద్ధి లేని మానవులు జంతువుల దగ్గర నుంచి బుద్ధి నేర్చుకు తీరాలి. అందుకే నీ అనుదిన ఆహారం ఎక్కడి నుంచి వచ్చేది, దేవుని దగ్గర వచ్చేది. అందుకే దయచేసి ఎప్పుడు నేను చెప్పే ఒక మాట, ఆహారం ఏం చెయ్యొద్దు, వేస్ట్ చెయ్యొద్దు. నేను మర్చిపోయిన లక్ష్మీ అమ్మ నా హృదయపూర్వక వేదన నేను తెలుపు చెప్తున్నాను. దేవుడు మీకు శాంతి సమాధానాన్ని ఇచ్చి తీరుగాక. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్న ఉద్దేశం, దేవుడు మనకి ఆహారం ఇచ్చిన దేవుడు. అందుకే ఆహారానికి విలువ ఇవ్వడం కాదు, ఆహారం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత చెప్పించి తీరండి. నచ్చినా నచ్చకపోయినా, కొందరికి పబ్బస్కాయ అంటే నచ్చదు, పుచ్చకాయ అంటే నచ్చదు, తెచ్చకాయ అంటే నచ్చదు. అరే బాబా, ఏంటి దేవుడు ఇచ్చినది, దేవుడు ఇచ్చిన ఆహారం తిని దేవుడికి తృప్తి చెందించలేదు అనుకో, ఊర్లో ఉన్న మందులన్నీ తిని దేవుడికి కాదు నిన్ను నువ్వు సుఖపెట్టుకోవాలి. అర్థం కాదా కాన్సెప్ట్? దేవుడు ఇచ్చిన ఆహారం నీకు వైద్యంగా మారలేకపోతే ఊర్లో ఉన్న డాక్టర్ గారు ఇచ్చిన మందులు నీకు వైద్యంగా మారుతాయి. ఊర్లో ఉన్న జబ్బులన్నీ నీ ఇంట్లో గూడు కట్టుకొని ఉంటాయి. మరి నీకు అది కావాలంటే నీ ఇష్టం, నీ కష్టం, నాకు దాంతో సంబంధం లేదు. నాకు మాత్రం ఆహారం ఇచ్చిన దేవుడు, ఆ ఆహారం ఇచ్చిన దేవుడి పైన నేను ఆశ్రయించింది. హల్లెలూయా. కొందరికి దేవుని దైవాశ్రయం అక్కర్లేదు. అందుకే ఏమైంది, ఊర్లో ఉన్న రోగాలన్నీ కీర్తన 90 చెప్తున్న మాట, నా గుడారం వైపు ఏ రీతి కంటే మరి వాక్యం అలా రాస్తుంది. మరి మీ గుడారం వైపు వస్తుందని గుడారంలో ఏవేవో క్రమం చేసుకోవాల్సింది. గుడారం దైవాశ్రయంలోకి వచ్చి తీరాలి. అందుకే దేవుడి యొక్క వాక్యం చెప్పి నీ తొట్టి తీవింపబడతాయి, నీ కంచె తీవింపబడతాయి, నీ ఇంట్లో ఉన్న పల్లెలు తీవింపబడతాయి, నీ ఇంటి బయట ఉన్న పశువులు తీవింపబడతాయి. అవన్నీ దీవెనకి కారణమైంది. కారణం ఏంటిది? దైవాశ్రయంలో దేవుడు ఓహరిగా ఉన్నది కాబట్టి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏమిచ్చారు, మన్నాను దేవుడు కురిపించి ఇచ్చారు. మన్నా ఇచ్చినప్పుడు మన్నాని చొలకపరిచేవారు. ఈ కాలంలో దేవుడు నీకు ఆహారం ఇచ్చినప్పుడు నువ్వు కూడా చొలకపరిచి తింటే రేపు మొమ్మో అన్నం కూడా ఆగిపోద్ది, ఆహారం కూడా ఆగిపోద్ది. ఇశ్రాయేలు ప్రజలకి మన్నా ఏమై తీరింది, ఆగిపోయింది. దేని వల్ల ఆగిపోయి తీరింది? సనుక్కున్నారు.
దేవుడు ఇచ్చిన ఆహారానికే సనుక్కున్నానంటే, ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆహారానికి సనుక్కున్నాము అనుకో, ఎలాంటి పరిస్థితులు తినలేక కక్కలేక మింగలేక జీవించేసిన పరిస్థితి వస్తుంది. అందుకే నేను చెప్పొచ్చే మాట, అనుదిన ఆహారం ఎవరిచ్చేది? దేవుడు మనకి తీరేది. అందుకే దైవాశ్రయం చెందిన దేవుని బిడ్డ ఎప్పుడు చెప్పగలిగి తీరొచ్చు. 121:1-2 నాకు నేను నా సహాయం ఎక్కడి నుంచి వచ్చినదు? యెరూషలేములో నివసించిన కొండలు అంటే అక్కడ కొండల గురించి కాదు అక్కడ రాసింది. ఆ కొండలన్న భాషాంతరం యెరూషలేమన్నా ఆ ఎత్తైన స్థలములో నుంచి నాకేం వచ్చి తీరేది? శక్తి వచ్చి తీరేది, సామర్థ్యం వచ్చి తీరేది, బలం వచ్చి తీరేది, సదుపాయం వచ్చి తీరేది, సౌకర్యం వచ్చి తీరేది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేని తట్టు? కిటికీ విప్పేసి యెరూషలేము తట్టు కిటికీ విప్పే సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకు పరిగెట్టేది తీరేది. అందుకే నేను చెప్పినామనుకున్న ఉద్దేశం, యెరూషలేము ఒక్క చోటే మనకేమిచ్చి తీరగలిగేది? శక్తినిచ్చి తీరేది, అభయాన్నిచ్చి తీరేది, సదుపాయాన్నిచ్చి తీరేది. ఆ కేంద్రంలో రాయబడినది ఇశ్రాయేలీయుల దేవుడు నిద్ర పోగొట్టుకున్నాడు. దాని అర్థం ఇశ్రాయేలీయుల దేవుడు నిద్ర కొనుగోడు, ఇశ్రాయేలీయులు నిద్రపోతారు కొనుగుతారు. దానికి అర్థం నీకు నిద్ర కొనుగోలు రాలేకపోతే దైవాశ్రయంలోకి వచ్చి ఆయన నీకు మంచి నిద్ర నుంచి తీరుతాడు. యెషయా గ్రంథం 26:3 చదివినప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని కల్పించిన వాడై ఉన్నాడు. ఎవరు దేవుని ఆశ్రయించి తీరుతారు, ఆ సమాధానం పొందుకోగలిగి తీరుతారు. యెరూషలేము దేనికి సాదృశ్యం? సమాధానానికి సాదృశ్యం. యెరూషలేము నగరంలో ఎప్పుడు సమాధానం వ్యాపరించగలిగి తీరేది. అలాగైతే దైవాశ్రయం నీకు శాంతి సమాధానాన్ని ఎంచుకోగలిగి తీరుతుంది. కొన్ని ఇళ్ళల్లో శాంతి సమాధానం లేదంటే దాని అర్థం ఆ ఇంట్లో దైవాశ్రయం కాదు పనిచేసేది, సొంతాశ్రయం పనిచేస్తున్నది కానీ సమాధానం లేకుండా పోతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా మనం సమాధానాన్ని వర్తించే వారిగా ఉండి తీరాలి. అపొస్తలుల క్రియ 4వ వచ్చినప్పుడు ఆదిమకాల సంఘం కూడా దైవాశ్రయంలో యేసయ్యను ఓహరిగా ఎంచుకు తీరినందుకు వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతో ఉపవాసముతో కూర్చున్న సందర్భమున వారి మధ్యలోకి దైవాశ్రయం ఏమై తీరేది? పరిశుద్ధాత్మగా దిగి వచ్చి తీరేది. అర్థం కాలేదు. దేవుడు నీకు సహాయముగా మారితే, దేవుడు నీకు ఆహారంగా మారితే, దేవుడు నీకు సంపాదనగా మారి తీరితే, ఆయన ఆత్మస్వరూపిగా ఏం తెలియచ్చు? నువ్వు ప్రార్థన చేసిన గది లోపల చెప్పేది. వారు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా వారు కూర్చున్న చోటు ఏమై తీరింది? ఆత్మస్పందనతో, పరిశుద్ధాత్మ శక్తితో ఏమై తీరింది? అదే కదిలిందని రాస్తుంది. దాని అర్థం పునాదులు కదిలినాయి. అంత మాత్రం తీవ్రత రావడానికి ఉన్న కారణం ఏంటి? ఈ ప్రజలు దైవాశ్రయంలో ఉన్నారని దేవుడు ఆయన స్థితిగతిని ఏం చేశాడు? రుజువు పరిచి తీరారు. అలాగైతే దైవాశ్రయంలో ఉన్నవారు దేవుడిని ఆత్మశక్తిగా ఏం చేయగలగాలి? తిప్పగలిగి తీరాలి. ఆదిమకాల సంఘం దాన్ని ఏం చేసింది? అధికంగా ప్రమోట్ చేసి తీరింది. అందుకంటే దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ఏం చేయాలి? ఆత్మ నిండుబాటులో, ఆ బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్, బాప్టిజం ఇదేలో పరిశుద్ధాత్మలో ఉన్న బాప్టిజం, నీళ్ళలో ఉన్న బాప్టిజం ఎలాగో దొరికిందో అదే రీతిగా పరిశుద్ధాత్మలో ఉన్న బాప్టిజం వచ్చి తీరాలి. బాప్టిజం వచ్చి తీరితే దానికి అర్థం నీవెవరికి ఆశ్రయించున్నావు? దేవునికి ఆశ్రయించి ఓహరి దేవుడు అని అర్థం. యోహాను సువార్తలో ఎంత అధికంగా మీరు పరిశుద్ధాత్మను అడుగుతారో అంత అధికంగా నేను నీకేం చేసి తీరుతా? ఆస్తి కన్నా మించినట్టుగా, ధనము కన్నా మించినట్టుగా, యోగ్యత కన్నా మించినట్టుగా ఆయన మనకి ఏం తీరొచ్చు? పరిశుద్ధాత్మ అన్న వారమున తీయొచ్చు, ఇచ్చి తీయొచ్చు. అందుకే నిండండి నిండండి, కలపాల్సిన దాన్ని కలపండి, నింపాల్సిన దాన్ని నింపండి. దేవుని కొరకు జీవించి తీరడానుకున్న ఆ సామర్థ్యం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఏం చేసి తీరుతా? ఇచ్చి తీరుతారు. అలాగే తీరితే మన ప్రాంతంలో, మన కొడుకులు, మన ఆరాధన, మన ఆత్మిక ప్రవేశంలో ఏముండి తీరాలి? ఆ పరిశుద్ధాత్మ బాప్టిజం ఉండి తీరాలి. ఆరాధనలో పరిశుద్ధాత్మ బాప్టిజం లేకపోతే యు ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ ఫ్లెష్. నీ శారీరక క్రియలో నువ్వేం చేస్తున్నావు? పని చేస్తున్నావు. నేను దానికి ఎందుకు వస్తాను? శారీరక క్రియ. శారీరక క్రియకు ఉన్న సుఖం ఏంటిది? శారీరానికి మాత్రం ఎప్పుడు ప్రోత్సహించింది. ఆత్మస్పందన ఉన్నది. పరిశుద్ధాత్మకి ఎప్పుడు డామినెన్స్ ఇచ్చి తీరుతుంది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ప్రథమ కాల సంఘం ఊరికి తెలియవచ్చింది ఏంటో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ అవర్ డిపెండెన్స్. మా ఆశ్రయం మా దేవుడు, మా ఓహరి మా దేవుడు. దానికి మేము అన్య భాషలో మాట్లాడేది, ఆత్మవరములలో అద్భుతాలు జరిగేది. ఇవన్నీ జరిగేది ఎవరి మూలంగా? ఆయన మా ఓహరి కాబట్టి జరుగుతున్నాయి. ఒక విషయం తెలుసుకునేలాగే స్వస్థతలు ఆగవు, అద్భుతాలు ఆగవు, ఆత్మశక్తి ఆగవు. ఇవే ఆపగలిగితే ఆపొచ్చు, కానీ ఆగే ప్రసక్తి లేదు. కారణం ఏంటంటే నిజమైన దేవుని యొక్క బిడ్డల యొక్క ఓహరిగా దేవుడు మారగలిగి తీరితే, పరిశుద్ధాత్మ మారగలిగి తీరితే, యేసయ్య మారగలిగితే దాని డిక్లరేషన్ బయటకు వస్తుంది. పాము కాటితే విషం
విషం బయటకు వస్తుంది. పాము కాటితే దాని విషం శరీరంలో ప్రభావం చూపించి తీరుతుంది. అలాగే తీరితే దేవుడు నీకు ఓహరిగా భాగముగా మారి తీరితే ఆత్మశక్తి ఏమైతే దాని ప్రభావాన్ని బయటికి చూపించి తీరుతాయి. దాని అర్థం ప్రవచనాలు ఆగిపోయాయి, ఏమో ప్రభావాలు ఆగిపోయి అలాంటిది ఏం లేదు. ఉన్నాయి రుజువు చేయడానికి నువ్వు రెడీ చేయించాలి. అని అపోస్తలులు చెప్పిన మాట, వారు కూర్చున్న చోటు ఏమైంది తీరింది, కదిలింది. ముందు చోటు కదలకన్నా ముందు నువ్వు కదలాలి. నువ్వు కదిలితే చోటు కదిలింది. మనకి ఎప్పుడు కదిలిపోతుంది? ఏ జబ్బో ఏ గిబ్బో రావాలి, కదిలిపోతుంది. నన్ను తీసుకెళ్ళరా ఆసుపత్రికి, నన్ను తీసుకెళ్ళరా ఆసుపత్రికి. అప్పటి వరకు మాట్లాడలేదు రాజుబాబాయ్తో కూడా, రాజుబాబా ఒకసారి పరిగెట్టి రావా, కదులుతావు. కారణం ఏంటంటే రోగం నీకు కనిపిస్తున్నది కాబట్టి. అదో రోగాలు కనిపించక ముందే ఏం తీసుకు తీరాలి, ఆత్మస్పందలో కదలడానికి సరిగ్గా. అందుకే కొందరు ఆత్మశక్తి మీద ఆధారపడకుండా కీర్తన 20లో 7వ వచనం చెప్తున్న మాట, వారు దేని మీద ఆశ్రయపడతారు? రథాల పైన, మనుషుల పైన, అదే రీతిగా ఏం చేయాలి, గుర్రముల పైన కొందరు ఏం చేసి ఆశ్రయించుకు తీరుతారు. ఎందుకు రథం మీద ఆశ్రయించి? ఈ కాలంలో BMW కారులుగా, ఆ కాలంలో రథాలు. ఈ కాలంలో ఒక BMW, ఒక రోల్స్ రాయ్స్ కొనాలంటే కనీసం 10 కోట్లు ఉండాలి. దాని దగ్గరికి వెళ్ళి ఫోటో తీయాలన్నా మన గుండె దుడ్డం కొట్టేస్తాయి. అలాంటప్పుడు కొందరు దేని మీద ఆశ్రయించి తీరుతున్నారు? డబ్బు పైన, అధికారం పైన, ఫేమ్ పైన, ఘనత పైన అధికారం ఏం చేసి తీరుతున్నారు? ఆశ్రయించుకు తీరుతున్నారు. నాయన ఆ బండి జామ్ అయిపోతే చాలు, అడ్డజోగులు వదులుకొని నడిచే వెళ్ళాల్సింది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఎవరి ఎంతో ఆశ్రయించి తీరాలి? దేవుని ఎంతో ఆశ్రయించి తీరాలి. ఆత్మశక్తిని అంతా ఆశ్రయించింది, యేసయ్యను ఆశ్రయించి తీరాలి. లేకపోతే ఇండైరెక్ట్ గా మాకు కనబడితే నువ్వు దేని మీద ఆశ్రయిస్తున్నావు? గుర్రాలు, రథాల పైన నువ్వు ఆశ్రయిస్తున్నావు అన్నది క్లియర్ గా పిక్చర్ మాకు కనిపిస్తుంది. అర్థం కాలేదనుకుంటా. అందుకే ధనముల మీద, గుర్రముల మీద, రథముల మీద ఆశ్రయించుకుంటా దేవుని యొక్క పేరట ఆశ్రయించుకు తీరడానికి ప్రయత్నం చేయండి. గుర్రాలు అదే రీతిగా రథములు నిన్ను ఏం చేసి తీరవు? గట్టి దాటించి తీరు. భూమిలో నీకు ప్రయాణం ఇచ్చి తీరుతుంది. రోల్స్ రాయ్స్ లో తిరిగితే ఇక్కడ ప్రయాణం చేస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం అయి తీరాలంటే ఎవరు ఆశ్రయం కావాలి? దైవాశ్రయం కావాలి. దేవుడు నీకు ఓహరిగా మారి తీరాలి. అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చెప్పుచున్నప్పుడు, దేవుడు మనకి ఓహరిగా మారి తీరితే మై ఓల్ సప్లై సర్వీస్ సప్లై, నాకు కావాల్సిన అవసరతలన్నీ ఆయన ఏం చేసి తీరుతాడు? ఆయన ధనైశ్వర్యము ద్వారా తీర్చగలిగి తీరుతాడు. దాని అర్థం ఆయన మహిమకున్న ధనైశ్వర్యం నీకున్న అక్కర్లన్నింటినీ కూడా ఏం చేయగలిగి తీరేది? తీర్చగలిగి తీరేది. మనం అలా ఆశ్రయించాలి. మరి అర్థం కాదు. పోయినరు ఒక పాస్టర్ గారు ఎక్కడ కాలిఫోర్నియాలో ఉన్న పాస్టర్ గారు, ఆయన సంఘ బిడ్డలు అందరూ కలిపేసి మాకు నువ్వు వద్దు, నువ్వు పాస్టర్ గా మాకు వద్దని చెప్పేసి ఆయన చేత ఏం చేశారు? రెసిగ్నేషన్ రాయించేసి ఆయన పంపించేశారు. పాపం పాస్టర్ గారు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ అమ్మ, 3 పిల్లలు చాలా దుఃఖక్రాంతులై ఒక కారు లోపల వాళ్ళ సామగ్రి తీసుకొని బయలుదేరి సకత్రం వెళ్ళిన తర్వాత వీరికి బండి లోపల ఆయిల్ అయిపోయింది. ఆయిల్ అయిపోయేసరికి ఉన్న స్టెప్ని అమ్మేసి ఏం చేశారు తెలుసా? ఆయిల్ కొనుక్కొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రారంభించారు. ఈ చర్చి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ పాస్టర్ గారిని ఇరికించడానికి పేద సంఘానికి పాస్టర్ గారిని పంపించారు. ఇక్కడే చెప్పాలి. అది అనుకున్నా ఈ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి దరిద్రుడైపోయి చచ్చిపోతాడేమో అనుకున్నాను. ఈయన అక్కడికి వెళ్ళే ముందు దేవా నాకు ఒక సూచన కావాలి దేవా, నాకు ఒక సూచన కావాలి దేవా, నాకు ఒక విడుదల కావాలి దేవా అని చెప్పి ఇలా కన్ను మూసి ప్రార్థన చేసే లోపల ఒక విధవరాలు పరిగెట్టు వస్తున్నది. ఎందుకు పరిగెట్టు వస్తున్నాడో తెలియట్లేదు. ఆ పరిగెట్టు, అయ్యారు మా చర్చికి పాస్టర్ గా మీరు రండి. షాక్ అయిపోయాడు. ఏంటి అమ్మాయి పెరిగడం లేదు, నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఒక దైవ భక్తుడు ఏం చేసి తీరాలి, మా దగ్గరకు వచ్చి తీరాలని. అలాగని చెప్పి పాస్టర్ గారు ఆ చర్చిలోకి వెళ్ళి ఆయన చర్చిని ఏం చేసుకున్నా హ్యాండ్ ఓవర్ తీసుకున్నాను. హ్యాండ్ ఓవర్ తీసుకున్న తర్వాత చర్చిలో ఉన్న పరివేశం చూస్తే ఇరిగిన కుర్చీలు, ఇరిగినవన్నీ ఇరిగి ఉన్నాయి. పాస్టర్ గారు, పాస్టర్ గారు, వాళ్ళ అమ్మగారు, వచ్చిన అమ్మ, వీళ్ళందరూ కలిపి చర్చిని మొత్తం ఏం చేశారు? ఫర్నిష్ చేసి బాగా క్లియర్ చేసి ఆదివారం రోజు శుభ్రంగా వీళ్ళు ఏం చేశారు? మంచి చిక్కి కుక్కీస్ అన్ని తయారు చేసి బయట నుంచి శుభ్రంగా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆత్మలు వస్తారు. చెప్పలేదు. ముసలమ్మ మాత్రమే వచ్చేది. మాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రార్థన ఆరంభించి తీరారు. చాలా దుఃఖం కలిగింది, ఎవరు రాలేదేంటి. తర్వాత ఏం చేశారు తెలిసి, ఈయన తీసుకొని కుక్కీ పట్టుకొని ఏం చేశారు? ఆ ఊరంతా తిరిగి ఆ కుక్కీ అందరి పిల్లలకి ఏం చేశారు? పంచి పెట్టేసరికి ఆ ఊరుకి అర్థమైంది ఇక్కడ ఒక కొత్త సేవకుడు వచ్చాడని. అలాగా సంఘం ఏమైంది? విస్తారతలోకి వెళ్ళింది. వచ్చేమాట సంఘం అందుమంది మాస్టర్ గారిని చంపేసే వచ్చేది. మాస్టర్ గారిని విశ్వాసంలో పాఠాలు నేర్పింది. కానీ దైవాశ్రయములో ఉన్న మనిషిని ఎక్కడ పంపించేసిన పర్వాలేదు, ఆయన సప్లై దేవుడు ఇచ్చి
అర్థం దేవుడు మనల్ని అక్కర్లో పొదువుల్లో నడిపించుకు తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారు? మనకి అదుపు బదుపు సరుకు ఎక్కువ కాబట్టి. 3 అదుపు బదుపు సరుకు, అంతే కదా. డబ్బు ఎక్కువ ఇచ్చేస్తే భాస్కర్ కూడా మన సంఘంలో ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. అలాగే రాలేదు, మా ఊర్లో ఉన్నది అలా చేస్తారు. అలా అందుకే అప్పుడప్పుడు నీకేమి తిరిగిస్తారు దేవుడు. అప్పుడప్పుడు దేవుడు కట్టించి తీరుతాడు. అదో నాకు లేదా నాకు ఏం లేదు. మనందరికీ ఏమున్నాయి? అక్కర్లు ఉన్నాయి, పొదుపులు ఉన్నాయి. ఎందుకు దేవుడు ఇచ్చేది? ఎవరి మీద ఆశ్రయం వచ్చి తీరాలి? దేవుడి మీద ఆశ్రయం వచ్చి తీరాలి. లోకానికి సాక్ష్యం ఇచ్చి తీరాలి. అందరూ అప్పుల పాలైపో ఉరిపోస్తాం శాస్త్రాలు. మేము అప్పుల పాలైపోతే ఉరిపోస్తాం చచ్చిపోము. ఫిలిప్పీ పత్రిక 4:18 ఆయన మహిమ దైవశక్తిగా నా ఉరితాడి మీదకి వచ్చి నన్ను బతకడానికి జీవితాంతం సప్పు తీసుకుంటే మనం నేనేం చెప్పలేను. ఆయన విషయం ఆయన అని చూసుకోవాలి. మనకి దాంట్లో సంబంధం లేదు. నేను చెప్పేది అకస్మాత్తుగా హఠాత్తుగా తెలియలేకున్న ప్రక్రియలో జరిగొచ్చిన లేనితనము ఏం చేయొచ్చు? దేవుడు తీర్చే విధానం నుంచి తీరవచ్చు. అర్థం కాదు. ఒకరోజు మా ఇంట్లో అలాగే నేను కూర్చొని రాత్రి కోరికలన్నీ అయిపోయినాయి. ఏం చేద్దాం దేవా అని చెప్పేసి ఇలా ప్రార్థన చేసి ఇలా తీయలేదు. ఓ అమ్మ రెండు కవర్ పట్టుకొచ్చింది. నేను అక్కడ అడిగాను, ఏమమ్మా ఇలా తెచ్చాను? లేదు 2 రోజుల నుంచి రావాలని కథం కానీ రావడం కుదరట్లేదు అంటే నేను అనుకో ప్రార్థన చేయకముందే స్టఫ్ రెడీ అయిపోయింది. నేను ప్రార్థన చేసిన తర్వాత అది అర్థం కాలేదు అనమాట. మన అక్కర్లో కొలువులు మనం తెచ్చుకొచ్చిన కొలువులు అక్కర్లు ఏం చెప్పట్లే. ఎలా సత్యం చేసుకుని వాక్యాలు చెప్పండి. మనం కోరండి, నీ ఊరెల్లా అప్పు చేసేసుకుని కోరండి, వాటికి తగిలింది అది నువ్వు తీర్చుకోవాలి. మనకి తెలియకుండా అకస్మాత్తుగా హఠాత్తుగా ఉదాహరణకి పిల్లలకి స్కూల్కి కోసం ఫీజు పెట్టాం. ఆ టైంలో చిన్నోడికి ఏమి వచ్చింది? విరోచనాలు మోసం వచ్చింది. నాకంటే సాగట్లేదు. ఏం చేస్తాం? రాజు చెప్పాడు ఇటు ఫీజు కడతామో ఇటు ఫీజు అలా మనం తిప్పేస్తాం. అదే చెప్పలేదు. 3 వారాలు మరి స్కూల్ గడపకు కూడా వెళ్ళాం. ఎందుకు? ఆయన ముఖం అక్కడ అదేమి సడన్ గా వచ్చిన ఒక కరువు. వెంటనే ఆ డబ్బు ఎక్కడికి ఇన్వెస్ట్ చేశారు? ఆ హాస్పిటల్కి చికిత్స చేసిన తర్వాత ఏడ్చాడు, ఎవరు ఎందుకు దేవాలా చేసావు? ఇప్పుడు నేను మొహం ఎలా చూసాను? అలాంటి ప్రక్రియలో దేవుడు ఏమై ఉంటాడు? అలాగైతే మన అవసరములన్నింటిలో కూడా ఆయన ఏం చేయగలిగింది? దేవుడు ఆ సప్లై ఇచ్చి సహాయపరచలేదు. అలాగైతే చెప్పండి, మై రేషన్ బిలాంగ్స్ టు హెవెన్. నాకు వచ్చిన రేషన్ ఎక్కడి నుంచి వచ్చేది? రోజు వచ్చేది కాదు, అక్కడ వచ్చేటప్పుడు తీర్చే సామగ్రి వచ్చి అడిగిన వారికి ఊహించిన వారికి అన్నా అధికంగా దేవుడు మన పట్ల ఏం చేసే దేవుడు, చేసుకున్న దేవుడు. అందుకే ఆ ధనాశయంలో ఏం చేశారు? కలగనండి. కలగనండి ఆ ధనాశయం కలగనండి. ఆయనంత ధనవంతుడు అన్నది ఊహించండి. అలాగైతే ఆయన చేతి నుంచి సహాయం వచ్చి తీరితే నీ జీవిత స్థితిగతుల్లో అన్నింటిలో ఏమైతే రుచు? నీ అక్కరలన్నీ తీర్చు. నీ ఆత్మీక అక్కరలు, శారీరక అక్కరలు, ఆత్మిక అక్కరలు, ప్రతి అక్కరలో ఆయన ఏం చేసుకోవచ్చు? మహిమ దిగితే చాలు. తిప్పుకోవడానికి నువ్వు ఉండాలి. అని అర్థం కాలేదు. అలాగే ఇక్కడ శిష్యుల బృందం అని కూర్చున్న చోటు ఇరుకుగా ఉందని చెప్పేసి ఆ ఇరుకులో ఒప్పుకోలేక ఎక్కడికి బయలుదేరారు? అడవిలోకి బయలుదేరారు. దేనికి బయలుదేరా? ఈ చోటు చాలా ఇరుకు ఉంది, మాకేం కావాలి? సప్లై కావాలి. ప్రజలు చెప్పలేదు. ఈ సప్లై కావాల్సిన ఈ ప్రక్రియలో ఏమందికి తెచ్చుకున్నారు? గొడ్డలకి అత్తికి తెచ్చుకున్నారు. ఆ గొడ్డలు అత్తికి తెచ్చుకున్న ప్రక్రియలో గొడ్డలు అత్తికి తెచ్చుకున్నారు, కోసుకున్నారు. ఐగర్ని కూడా పిలిచారు. చాలా మంచి సంఘం పెట్టారు. మంచి శిష్యులు ఎవరు కూడా తోడు తీసుకెళ్ళారు. ఐగర్ చేతి గొడ్డలకి నువ్వు నరుకు నేను చూస్తా. ఏ కాలం విశ్వాసం అలా తెలియదు. నువ్వు నరుకు నేను చూస్తా. నరుగా పాటగా నువ్వు అలా చేయలేదు. పాస్టర్ అక్కడ పువ్వు పెట్టేసి మీరు చూడండి, మేమేం చేస్తాం? నలుగుతూ ఉంటాం. పాస్టర్ గారు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారేమో. పాస్టర్ గారు అక్కడ ఏమో ఎక్కడో మాట్లాడాలి. ఆ ప్రక్రియ మన అవసరం ఉన్నది. ఏం కావాలి? మాకొక గది కావాలి, మాకొక ఇల్లు విస్తారంగా అందరికీ కూర్చోడానికి సౌకర్యం కావాలి. ఇది ఇలా చెప్తూ ఉండగా నలుగుతున్నాయి. ప్రక్రియలో గొడ్డలు కూడా ఎక్కడికి పడిపోయింది. అనేది ఎక్కడే చెప్పాలి. అప్పుడు ఎవరు చెప్తున్నారు? కుర్రోడు చెప్పిన ఐవరో గొడ్డలే గల ఎక్కడ పడిపోయింది? ఇంట్లో పడిపోయింది. పాస్టర్ ఎక్కడ పడింది? స్పాట్ చెప్పారు. పడిన చోట చెప్పాలి. అర్థం కాలేదు. దేవుని బిడ్డలు సేవకులు అనుభవం ఎక్కడ పడ్డావో చెప్తారు కదా. కొందరు
అలా క్యాటల్ మౌస్ లాగా ఫాస్ట్ గా ఆడతారు. క్యాటల్ మౌస్ అంటే తెలుసా? ఎలక పిల్లి ఆడుకున్నట్టే ఫాస్ట్ గా ఆడతారు. అలా కాదు, ఎక్కడ పడ్డావో ఏం చేయాలి, ఒప్పుకోగలిగి చెప్పుకోగలిగి. అందుకే బైబిల్ చెప్పేది ఒకరొకరు పాపం చేసిన ఎడలో ఒప్పుకోరు ప్రార్థన చేయగలిగింది వాటిలో చేసేది. ఒప్పుకున్నవాడు వర్తిస్తాడు, ఒప్పుకోలేనోడు తన సహాయం తెచ్చుకుంటాడు. నా విషయం అది కాదు, నేను చెప్పొచ్చే మాట. పడిపోయిన చోటుని చూపించేసరికి ఒక కర్రను పడవేయగా ఏమైంది, ఇనుము ఏం చేసింది, పేరుకొచ్చి తీరింది, వారి అవసరం అక్కడ తీర్చబడింది. నేను చెప్పొచ్చే మాట, నీ జీవిత స్థితిగతుల్లో అకస్మాత్తుగా హఠాత్తుగా దేవుని యొక్క ప్రేరేపణ ఎదుట వచ్చిన కలుగులు ఏమైతే తీరుచు ఆయన మహిమైశ్వర్యం ద్వారా తీర్చగలిగే స్థాయి తీరుచు. అలా మహిమ దొరికేసరికి నీకు ఏం రాకూడదు, గర్వం రాకూడదు. ఎక్కడెక్కడి నుంచి అలుపు అలా. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చెప్తున్న ఒక మాట, దేవుడు దేన్ని ఎదిరిస్తున్నారు, గర్వించిన వారిని దేవుడు ఏం చేస్తున్నారు, ఎదిరించేవాడు. కానీ తను తాను తగ్గించుకున్నవాడు ఏం పొందుకున్నాడు, దేవుని యొక్క కృప. గ్రేస్ అపాన్ గ్రేస్. అర్థం కాలేదు. కృప అంటే ఏమనుకుంటున్నారు, నీకు బండి లేదు, వేరే వాళ్ళందరికీ బండి ఉంది, హఠాత్తుగా దేవుడికి ఒక బండి ఇచ్చారు, ఎలా ఉంటుంది? అర్థం కాలేదు. నీకు తినడానికి బిర్యానీ లేదు, హఠాత్తుగా దేవుడు నీకు ఒక బిర్యానీ తెప్పించాడు, ఎలా ఉంది? అలాగే కృప అర్థం అవ్వాలంటే నీ దగ్గర లేనిది నీ దేవుడు ఇచ్చినది, నీ దగ్గర లేనిది తొలి లేనిది ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చేది. లెక్క రాయడానికి మొదలెట్టావనుకో, అదే స్తోత్రం చెప్పి ఆత్మలో మునగడానికి అవకాశం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. అర్థం కాలేదు అనుకుంటా. అయినా దేవుడు నేను పోషిస్తున్నాడు కదా, అయినా దేవుడు నేను బతికిస్తున్నాడు కదా, అయినా దేవుడు నేను నడిపిస్తున్నాడు కదా, ఆయన దేవుడి కృపే. ఆ కృప దొరికినప్పుడు గర్వించుకోకూడదు, తగ్గాలి మనం. ఆశ్రయం చెందినవాడు ఎప్పుడు తగ్గుతాడు, ఎప్పుడు తగ్గుతాడు. ఏ పరిస్థితి వచ్చినా కొట్టడానికి వచ్చినా తగ్గిపోతాడు, పెట్టడానికి వచ్చినా తగ్గిపోతాడు. ఎందుకు ఎవరి పట్ల దేవుడు కృప ఎవరి పట్ల ఇవ్వగలిగేది, తగ్గే వారి పట్ల ఇవ్వగలిగేది. 18వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు అక్కడ చెప్పినాక మానవ చూడండి, ఇది దేవుడు ఓహరి అయినప్పుడు, ఇప్పుడు దేవుడు ఓహరి కాకపోతే ఏమంటున్నారో చూడండి. తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు. 9వ వచనం చదవమ్మా. నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చెయ్య నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాణినైనను. అక్కడ రాసిన మాట మీరు తీసారో లేదో నాకు తెలియట్లేదు. 18వ అధ్యాయం 9వ వచనం చదివినప్పుడు అక్కడ చెప్తున్న మాట, దేవుని యందు ఆశ్రయించకుండా దేని మీద ఇలా ఆశ్రయించుకుంటున్నారు, లోక పారంపర్యం, లోక పద్ధతి. కావాలంటే మనం దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల ఏ కృత్యములు నీవు చెయ్య నేర్చుకోవాలి. లేదు ఆ ఇంటికి మీరు సర్ది చూసుకోండి. ఏ దేశానికి చెందిన హేయ కృత్యాలు మనం ఏం చేసుకోకూడదు. మనం దాన్ని ఫోకస్ చేసుకుని మళ్ళీ హ్యాండిల్ చేసుకుంటామేమో అండి. అది అర్థం కాలేదు. బిబ్లికల్ స్టాండర్డ్ ఈజ్ ఆల్వేస్ ఏ బిబ్లికల్ స్టాండర్డ్. బైబిల్ కు ఉన్న పరిమితి ఆ సిద్ధాంతం ఎప్పుడు బైబిల్ సిద్ధాంతమే. సంఘానికి ఉన్న 7 స్తంభాలు, 7 స్తంభంలో ఒకటి వేర్పాటు, సెపరేషన్. ఎక్కడి నుంచి వేర్పాటు? ఆ లోకము నుంచి, పాపము నుంచి, ఇంకా శాపము నుంచి, ఇంకా లోక పారంపర్యం, వీటన్నిటి నుంచి మనం ఏమవ్వాలి, ఇవన్నీ కలిపి కొడితే అవ్వదు. అర్థం కాలేదు అనుకుంటా. దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం ఇచ్చిన దేవుని యొక్క ఓహరి భూమికి వెళ్ళి తీరాలంటే ఏ యాప్టిట్యూడ్ ఉండకూడదు. అలాంటప్పుడు మీరు నాకు తగిన బట్టలు కూడా వేయకూడదా? లోకందే కదా బొక్కలు, బట్టలు లోకంది కదా. నన్ను ఇరికించడానికి ఉన్న ప్రశ్న మీ దగ్గర ఉంది కదా. బట్టలు లోకంది కదా, మరి వేసుకొని తిరిగేస్తున్నాం కదా. అప్పుడు బట్టల షాప్కి వెళ్ళినప్పుడు కూతురు ఏం చేయాలి, దేవా ఏది నీకు ఇచ్చింది, ఏది నీకు అక్కడ సిరిగింది, ఇక్కడ సిరిగింది, అక్కడి నుంచి గాలి నుంచి వచ్చేవి ఏవి అర్థం కాలేదు అనుకుంటా. ఈ కాలం కుర్రోలు ప్యాంట్లు రోజుకి రోజుకి దిగిపోతుంది, బైక్ రావట్లేదు.
రావట్లేదు, సూచిదారం పట్టడం భాస్కర్ రావట్లేదు, చర్మంతో కలుపుకుంటడానికి. అరిగింది సిరిగింది దేనికి వేసుకుంటున్నాను, అరిగింది తిరిగింది దేనికి వేసుకుంటున్నాను, ఎగరడానికి. ఈ ఎగరాలు లేవు నాయన, అర్థం కాలేదు. బట్టలు కొనేటప్పుడు దేవుని బిడ్డలకు ఒక స్టాండర్డ్ ఉంది, అర్థం కాలేదు. దేవుని బిడ్డ గోచి వేసుకొని చర్చికి రాకూడదు. గోచి అంటే అంటారు కదా, హాఫ్ ప్యాంట్ కూడా గోచి ఏమా భాషలో, ఈ భాషలో ఏమా మరి నాకు తెలియదు, అర్థం కాలేదు. ఆ ప్రార్థనలో ఎవరైనా వస్తే మరి ప్రార్థన చూడరు, కవర్ పై చూడతారు. ఏం రాసుకున్నాడు వాడు, మోస్తరైజర్ రాసుకున్నాడు వాళ్ళు. అదే వారి ఆరాధనకి మనం ఏం కాకూడదు. బైబిల్ చెప్తున్న మనం ఆరాధన చేసిన దానిని ఎవరు చూసుకొని నేర్చుకుంటున్నారు, ఏమైనా ఉండాలి చూసి నేర్చుకోవాలి. ఒకరు వచ్చేది ఏ బట్టలు వేసుకొచ్చి పద్ధతిగా స్నానం చేసి మంచిగా ఏం చేయాలి, పప్ప అని చెప్పేస్తారు. దేవా నీ చిత్త వృత్తి ఉన్న బట్టలు నాకు దయచేసి. బట్టలు దేవుడు మనకి ఇచ్చేది ఏంటి, మన దిగంబరత్వం కట్టుకోవడానికి, మనకున్న ఆత్మీయత మనల్ని ప్రదర్శించుకు తీరడానికి, ఇతరుల ఆరాధనకి ఆత్మీయతగా మనం ఏం కాకూడదు. చెప్పు ముందుకు వెళ్ళిపోతాం. అందుకే నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, హేయమైనవి ఏవి మనం ఏం చేయకూడదు, ఆరాధనలో ఎంటర్టైన్ చేయకూడదు. షేవింగ్ చేయడం మంచిది, గడ్డం పెంచడం, దాన్ని గడ్డం పెంచుతుంటే దాని అర్థం ఏంటిది, మా డబ్బులు వస్తాయి, ఏం లేదు షేవింగ్ చేసుకో. పోయిన రోజు నేను చూశాను, పోయిన రోజు నేను బయలుదేరి వెళ్ళిన కార్ దూరుకొని వెళ్తున్నప్పుడు పోలీస్ చెకింగ్ అవుతున్నది. గిడ్డాలు ఉన్నది అందరినీ పెట్టు, నన్ను చూసి విండో తిప్పి బాగుంది వెళ్ళిపోండి సార్. నేను షాక్ అయిపోయాను. మిగతా వాళ్ళందరికీ లైన్ నిలబడి చెకింగ్ చేయాలి. నన్ను చూసి ఏమనిపించింది ఆయనకి, ఏమనిపించలేదు. ఆ ముఖంలో ఉన్న కళ ఆయనకి ఏమర్థమైంది, ప్రకాశవంతంగా కాదు. అదో తీయండి మళ్ళీ లేదు, నేను గణేష్ అన్ని ఇష్టం సార్. అదే ఇంకా సర్టిఫికేట్ కొట్టుకుంటా తెలుసు, గడ్డకి ఇక్కడ కుక్కలు కక్కులు వచ్చేస్తాయి. నువ్వు దేవుడితో చూసుకో, నాకు సంబంధం లేదు. నాకు దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి నేను దిగేస్తున్నాను. నీ సంబంధం నీ చేయొద్దు, నా సంబంధం లేదు. నాకు దేవుడు అడిగిన ఒక మాట, నిజంగా నువ్వు నాకన్నా ఎక్కువ ఈ బొచ్చెట్టి నువ్వు ఏమిస్తున్నావా అని అడిగాను. ఒక్క మొక్క దాంట్లో ఒక వాక్యం కూడా చూపించాడు. నేను దానికి మరి జవాబు చెప్పలేకపోయినా అది మరి సరదాలు ఎక్కువైంది. అడిగిన దేవుడు సాక్షాత్ దేవుడు అడిగాడు, బొచ్చి కేకలేవా నా కోసం తీసాడు. ఇవన్నీ ప్రాక్టీస్, ఎక్కడ ఉన్న ప్రాక్టీస్ ఇవి లోక ప్రాక్టీస్. సినిమా స్టాండర్డ్ మనకున్నది కాదు. అందరూ సినిమాలో చూసిన బట్టలు చూసుకుంటారు, ఆ బుద్ధకి ఇంటికాడు అర్థం కాలేదు అనుకుంటా. ఉన్నారా నాతో కలిసి? అందుకే ఈ సినిమా యూట్యూబ్ ఇవన్నీ ఏంటిది, వాట్ ఈస్ ద యూస్, దీనివల్ల ఉపయోగం చెప్పండి. ఇది ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉందో తెలుసా? శాటిలైట్. దాంతో మీరు సినిమా చూసినట్టు డిజిటల్ శాటిలైట్ అని చెప్పి రాసి ఉంటుంది, చదివేరా లేదు. ఆ సినిమా చూసినప్పుడు ఇలాంటి కూడా చూడండి. డిజిటల్ శాటిలైట్ ఎక్కడ ఉంది, అంతరిక్షం ఉంది. ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది? సాతాను హ్యాండ్ ఓవర్లో ఉంది. అర్థం కాలేదు. అదో యూట్యూబ్ లో గోక్కేటప్పుడు ఆలోచించు, ఎవరు హ్యాండ్ ఓవర్లో గోక్కుతున్నావు. ఆడి శాటిలైట్ లో నువ్వేం చేస్తున్నావు, గోకుతున్నావు అన్నది. అందుకే అప్పుడప్పుడు ఫోన్ కి కూడా ఫాస్ట్ ఇవ్వండి. ఫోన్ ఆ స్విచ్ ఆఫ్ చేసి ఆడ ఎక్కడ మూల పడేయండి. భార్య భర్తలుగా ఉంటే రాత్రి అయిన ఫోన్ కట్టేయండి. దరిద్రం ఉంటుంది. లేదు మీ భార్య భర్తలు లాగా ఇండియా పాకిస్తాన్ మీ ఇష్టం, మీ కష్టం, ఆయన సంబంధం. It's your family, you do it whatever you want. But I say, sometimes give rest to your phone. హలో, చదివిన కాలం తరగతిలో ఉపవాస ప్రార్థనలో మన మాటలు తిండి తప్ప మానేసి, ఇప్పుడున్న ట్రెండ్లో ఫోను అన్ని మానే. ఉపవాసం అని చెప్తే ఫోన్లు పోకడం మాత్రం వరాదు. హలో, అది లోకంలో ఉన్న ట్రెండ్. ఉన్నారా లేదు నాకు తెలియట్లేదు. మీ ఫేస్బుక్, నీ ఇన్స్టాగ్రామ్, నీ సోషల్ మీడియాస్ దేనికోసం పనికి వచ్చేటట్టు కూడా తీరాలి. దేవుని నాట్యానికి పడండి, అప్పుడు మాట వస్తుంది. నేను నీ సామగ్రిలోకి వచ్చింది నా గురువులు నాటడానికి కాదురా, నా విత్తనం నాటడానికి. దేవుడు విత్తనం
సోషల్ మీడియాలో నాటుగా, ప్రపంచంలో నాటుగా నాకు తెలియట్లేదు. దీస్ ఆర్ స్పిరిచువల్ ఫోర్సెస్, అంధకార శక్తులు. ఏది అది పోల్చండి ముందు, ఏది అంధకార శక్తులు, ఏది ఆత్మకున్న శక్తి పోల్చండి. ఇది మనకు తెలియట్లేదు కదా. ఏది ఏది ఉందామన్నట్లయితే ఏది చూపించేస్తుంది మనకి తెలియట్లేదు. అర్థం కాదు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఒక ఆడది నిలబడి ఏం చేసింది? భూతపాపి భవిష్యత్ అని ప్రకటిస్తున్నది. దానికి మళ్ళీ పాస్టర్ పేరు చెప్పేసి అత్యున్నత దేవుడు రక్షణ మార్గం బాధితుడు మీరు గారు వినంటే ఏకాలం ఉన్నాడు. అమ్మా ఇట్లాంటి విశ్వాసం మా చిచ్చికి కావాలి. దెయ్యం పడింది. దెయ్యం ఎవరికి అర్థం చెప్తుంది? దేవుడి సేవకుడు ఎవరికి అంత చెప్పాలి? దేవుడికి అంత చెప్పాలి. కొన్ని ఇట్టట్టు ఉన్నాయి. అపోస్తలుల కార్యం 16లో ఉన్న సామాన్ కొన్ని సార్లు చర్చిలలో గోడు కట్టుకుని ఉన్నాయి. ఐదుగురికి హైలైట్ చేస్తారు. తలపై సెగ్మెంట్ పంపించాలా? హైలైట్ అయ్యారు కాదు, ఎవరు? అర్థం కాలేదు. దానికి ఇప్పుడు కొత్త పేర్లు కూడా రవా ఏవేవో పెట్టారు పాస్టర్ పేరు. హలో, రెవరెన్స్ అన్న పదం ఎవరికి ఇచ్చినది? దేవునికి ఇచ్చిన పదం. మనం అన్ని తీసుకోవడానికి లేదు. నాతో లేరు అనుకుంటాం. కొందరు మనల్ని అధికంగా కనపడుతున్నారే, అర్థం చేసుకో. ఏమని పోయిన రోజు ఒక మీటింగ్ నేను వెళ్ళాను. పువ్వులు దండలు గిండలని పట్టుకొచ్చాను. నాకు అక్కడి నుంచి కర్రెట్టుకున్న కొడియాలనిపించింది. కానీ ఏం చేద్దాం, మన పరిస్థితి అలాగైపోయింది. పువ్వులు దండలు మూతలు నీళ్ళు వేసేసుకుని కొలుగులు కడగదు. ఏ చేస్తారు పిచ్చి ఎక్కి నన్ను అడగాలనిపించింది. నా రక్తం అట్లా ఉడికింది. వెంటనే బాత్రూమ్ పరిగెట్టింది. తోడికెళ్ళ పక్క చెయ్యండి వద్దాం. ఈ దెయ్యాలు మనకేంది? ఆరాధన చేసి ఎవరికి ఆరాధన చేయాలి? దేవుడికి, మానవులకు కాదు. ఇవన్నీ ఎక్కడ ట్రెండ్? ఇది లోకంలో ఉన్న ట్రెండ్ ఇది. అందుకే కొందరికి జాతకం ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఆతృత. సో తెలుసుకోరు, చూసుకుంటారు. హలో, అందుకే నేను చెప్పొచ్చేమాట ఈ లోకపు ట్రెండ్ పరలోకానికి నేను తీసుకెళ్ళదు. మాస్టర్ గారితో నేను మాట్లాడితే ఆయన వివాహం చేసుకోవాలి, లివింగ్ టుగెదర్. ఆయనతో మాట్లాడి ఎందుకో పెళ్లి విషయంలో అట్లా చెప్పాడు. మాట్లాడుతున్నాడు ఆయన, అయ్యా నేను కూడా సమాజంలో పెళ్లి చేసుకుంటుంది. నేను దీంట్లో ఒక పరిహారం ఎందుకు అకస్మాత్తుగా వచ్చిందో నాకు తెలియదు. ఇలా మాట్లాడుకుని నలుగురు ఉన్నాం. ఆయన చెప్పాడు, అయ్యా నేను పెళ్లి చేసుకోవాలా. హలో, ఎందుకు ఈ వాక్యోపదేశాలు మనకు బోధించేది? లోక ట్రెండ్ విడిచిపెట్టి రావడానికి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఈ ఇశ్రాయేల్ ప్రజలకి ఇది కనాన దేశము. కనాన దేశంలో దేవుడు వారికి ఏమి ఇచ్చారు? స్వాస్థ్యంగా ఇచ్చారు. వీరు కనాన దేశంలో దేని అలవాట్లన్నీ పాటించడానికి ప్రారంభించారు. పరాయి దేశంలో ఉన్న ట్రెండ్లన్నీ. అందుకే చర్చిలో కూడా డ్యాన్స్ వచ్చేసింది. అల్లరితో కూడిన ఆట పాట చెయ్యొద్దని బైబిల్ చెప్పినా చర్చికి వచ్చి నాటాలు వేసేస్తున్నారు. డ్యాన్స్ లో ఏం చూపిస్తున్నా? బార్లో చేసేది ఏంటి, ఇక్కడ చేసేది సేమే కాదు. అక్కడ కొద్దిగా కొట్లు తగ్గినాయి, ఇక్కడ కొద్దిగా ఖర్చు తగ్గినాయి. ఇంకొన్ని రోజులు ఆగితే ఇది కూడా తీసేస్తారు. ఉన్నారా లేదా? సీరియస్నెస్ తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు. అదో అన్ని ట్రెండ్ ఎక్కడ వర్తించదు, దేవుని రాజ్యంలో వర్తించదు. అర్థం కాలేదనుకుంటా. ఏ రోజు ఆదమ హవ్వల చేతి నుంచి మహిమ పోయిందో ఈ ట్రెండ్ మొత్తం మనలోకి ఏమైతే ఆవరించకొచ్చేసింది. ఏ ట్రెండ్? లోకానికి ఉన్న ట్రెండ్ అన్ని ఆ రోజు మన లోపల ఏమైంది? లేదో నాకు తెలియట్లేదు. అదో ఈ ట్రెండ్. అందుకే ఏ రోజు వేసైతే నిజ రక్షకునికి అంగీ ట్రెండ్ వదిలి రా, లేకపోతే రావద్దు అనే ఉండో మమ్మల్ని కలిసితం చేయొద్దు. బైబిల్ ఒక మాట ఉంది కదా, కాస్త పులుపు, ఆ పులుపును సంఘానికి నువ్వు కాకూడదు. అర్థం కాలేదు. డోంట్ బిలీవ్ దట్ పులుపు ఇన్ గాడ్స్ చర్చ్. దేవుని యొక్క సంఘంలో మనం ఏం కాకూడదు, పులుపు కాకూడదు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం ఈ ట్రెండ్ విడిచిపెట్టండి. ఈ లోకం మనకు అనుకూలమైనది కాదు. ఈ లోక సాంప్రదాయాలు మనకు అనుకూలమైనది కాదు. ఇవన్నీ అంధకార శక్తి యొక్క ప్రభావంలో ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చి మనం రుజువు చేసి చెప్తాం, నేను అంధకార శక్తిని ఎదిరించేవాడిని. అందుకే బైబిల్ చెప్పిన మాట, సాతాను శక్తులను ఆడించి తొక్కి విరిగేటప్పుడు దేవుడు పాములు
దేవుడు మనకిచ్చారు. అది నీకు దొరికిన రక్షణ విధానం ద్వారా వాటిని తొక్కేసి దాని మీద నిలబడి చెప్పండి, నా దేవుడు చిరంజీవి, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సాంప్రదాయాలు మార్చేవాడు, నా దేవుడు నాకు సహాయపడుతున్నాడు కూడా సహాయపరిచి తీరుడు కాక. ఈ 1,000 పిల్లలందరికీ కూడా సాక్ష్యం చెప్పాలనుకున్న సమయం పిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. దాని తర్వాత పెద్దలకు సాక్ష్యం చెప్పాలనుకున్న సమయం